అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 64. ఆద్విక్ అన్వికను వదిలి నువ్వు నా లైఫ్లోకి రావడం అనేది నా అదృష్టం. అన్వి, ఇంత ప్రేమించే అమ్మాయి నాకు భారీగా వస్తుందని అస్సలు అనుకోలేదురా. ఇంత చదువు, తెలివి, అందం, ఆస్తి ఉన్న నీకు నేనెలా నచ్చానే అంటాడు అన్వికని ప్రేమగా చూస్తూ. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నన్ను తిట్టావు చూడు, అప్పుడు నీ మీద చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత మనం పార్కులో కలిసాం, అప్పుడు కూడా నన్ను తిట్టావు, అంతేనా? తర్వాత షాపింగ్ మాల్లో, హాస్పిటల్లో ఎన్నిసార్లు నన్ను ఏడిపించావు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని నేను కాపాడి తనను మోసం చేసిన వాడి గురించి తెలుసుకుని డాడీ హెల్ప్ లేకుండా వాడికి బుద్ధి చెప్పడానికి నేను వెళ్తున్నా అని తెలిసి నువ్వు కూడా నాకు తెలియకుండా నాకు హెల్ప్ చేసి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నావు చూడు, అప్పుడు నీ మీద ఇష్టం స్టార్ట్ అయ్యింది అంటుంది అన్విక. అవును, నీ వెంటే నేను తోడుగా ఉన్నాను అని నీకెలా తెలుసు అని అడుగుతాడు ఆశ్చర్యంగా. అన్విక నవ్వి, ఎలా అంటే ప్రతిసారి నాకు ఎదురుపడి నన్ను ఎలా పడితే అలా అంటున్నావని, నిన్ను ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలని నీ మీద నిఘా పెట్టాలే అంటుంది. ఆద్విక్ ఆశ్చర్యంగా, నాకు తెలియకుండా ఎవరిని పెట్టావే, అది కూడా నాకు తెలియకుండా అంటాడు. అన్విక నవ్వుతూ రామయ్య అంకుల్ని అంటుంది. ఆద్విక్ ఆశ్చర్యపోయి, పాత ఆఫీస్ హెడ్ కానిస్టేబుల్ రామయ్య గారా అని అడుగుతాడు. అన్విక అని నవ్వుతూ తల ఊపుతుంటే, నా కోసం ఏం స్కెచ్ వేసావే, నాకు చెక్ పెట్టడానికి నాకే తెలియకుండా మనిషిని పెట్టుకున్నావు కదే, అయినా ఆయన నీకెలా తెలుసు అంటాడు. ఆయన కూతురు నా ఫ్రెండ్ నిత్య, తన ఎడ్యుకేషన్ అంతా డాడ్ బాధ్యత తీసుకున్నారు. సో అలా ఆయనకి డాడ్ అంటే అభిమానం, అందుకే నాకు హెల్ప్ చేశారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేవారు, అందుకేనా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎదురుపడేదానివి. నాకు తెలియకుండా ఇంకా ఏం ప్లాన్ చేసావేంటి అని అడుగుతాడు ఆద్విక్. ప్లాన్ అంటూ ఏం లేదు, ఒకసారి సిగ్నల్ దగ్గర అడుక్కునే అబ్బాయిని నేనేదో అన్నాను అని నన్ను కొట్టావు చూడు, అప్పుడు నీ మీద ఇంకా కోపం పెరిగింది అని ఆద్విక్ ఫేస్ చూస్తుంది అన్విక. అప్పుడు నాకు తెలియదు కదా, నువ్వు వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి చెప్పి వాడికి హెల్ప్ చేస్తున్నావని. నిన్ను తిట్టడం చూసిన రామయ్య గారు చెప్పారు, నువ్వు ఆ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి తన బాధ్యత కూడా నువ్వే తీసుకున్నావని అని అంటాడు ఆద్విక్. అప్పుడే డిసైడ్ అయ్యాను, నన్ను కొట్టి నిన్ను రోజు ఏడిపించాలి అని. అలా జరగాలి అంటే పెళ్ళి చేసుకుంటేనే అవుతుంది అనిపించింది, అందుకే పెళ్ళి చేసుకున్నా. ఏది ఏమైనా నిన్ను మాత్రం వదలాలి అనుకోలేదు. అప్పుడే నీతో చాలా క్లోజ్గా ఎవరో అమ్మాయి కనిపించింది, అంతే నా కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. నిన్ను వేరే అమ్మాయితో అస్సలు చూడలేకపోయాను. నువ్వు నా వాడివి అనిపించింది, నీ మీద కోపం పంతంగా మారింది, అందుకే నిన్ను లాక్ చేసి పెళ్లి చేసుకున్నా అని నవ్వుతుంది అన్విక. అంటే ప్రేమతో చూసుకున్నావా, పంతంతో చూసుకున్నావా అని అడుగుతాడు ఆద్విక్. అన్విక ఆద్విక్ దగ్గరకు వచ్చి తన గుండె మీద చేతులు మోపి తన కళ్ళల్లో చూస్తూ, నువ్వు నాకు తప్ప ఎవరికీ దక్కకూడదు అనే పంతం, నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించి నా ప్రేమతో నీ ఊపిరి కూడా ఆడకుండా చేసి నీ భార్యగా చివరి క్షణం వరకు నీతోనే ఉండిపోవాలని ఆశపడ్డాను అంటుంది. ఆద్విక్ అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి, ఎప్పుడూ నీ మీద అరుస్తూ కొడుతూ ఉండేవాడిని, అలాంటి నన్ను నువ్వు ఇంతలా ప్రేమించడం ఏంటే అంటాడు. ఏమో, ఇంతవరకు నన్ను ఎవరో కొట్టలేదు, నా మీద అరవలేదు, నాతో రూడ్గా కూడా బిహేవ్ చేయలేదు. నేనెవరో తెలిసి అందరూ చాలా మర్యాదగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, బట్ నువ్వు అవన్నీ నాతో చేసేసరికి నీకు అట్రాక్ట్ అయిపోయాను అని ఆద్విక్ గుండె మీద వేలు పెట్టి, ఇందులో ఎప్పటికీ నేనే ఉండాలని కోరికతో నీకు ఇష్టం లేకున్నా నిన్ను లాక్ చేసి పెళ్లి చేసుకున్నాను. నిన్ను ప్రేమించేలా చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ నన్ను చూస్తేనే చిరాకు పడేవాడివి, అందుకే ఇక నాకు వేరే ఆప్షన్ దొరకలేదు అని ఆద్విక్ను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది అన్విక. ఆద్విక్ కూడా అన్వికని గట్టిగా హక్ చేసుకుని, నువ్వు అలా చేసావు కాబట్టే నేను ఇంత సంతోషంగా ఉన్నానే, నేను ఎంత వెతికినా నీలా నన్ను ప్రేమించే లాలించే అమ్మాయి భార్యగా వచ్చేది కాదు, నువ్వు లేకుండా నా జీవితమే లేదనేలా చేసావు, నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళిపోకే ప్లీజ్ అంటాడు కన్నీళ్లతో. నేను ఎప్పటికీ వదలను, చచ్చినా సరే దెయ్యం అయ్యి నీ చుట్టూనే తిరుగుతూ నిన్ను విసిగిస్తూ ఉంటా అంటుంది అన్విక. ఆద్విక్ నవ్వుతూ, ఇంకోసారి ఇలా రాకే, ఏమున్నా నాకు చెప్పు, నేను వస్తా సరేనా అంటాడు. నాకు చాలా భయంగా ఉంది అది, నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని అంటుంది అన్వి. ఆద్విక్ లాలనగా, అనవసరంగా భయపడకురా, ఏది ఏమైనా ఇంత ప్రేమించే భార్యను వదిలి ఎక్కడికి వెళ్తానే అని తన తలతో అన్విక తలని ఢీ కొడతాడు. అన్విక నవ్వుతూ,
వెళ్దామా అంటుంది. ఆద్విక్ ఎక్కడికి బంగారం అంటాడు. మన ఇంటికి అంటుంది అన్వి. ఇప్పుడు అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చే ఓపిక లేదురా, ఇక్కడే హోటల్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అవుతాలే అంటాడు ఆద్విక్. హోటల్కి ఎందుకు, అది మన ఇంటికి వెళ్దాం పదా అని ఆద్విక్ని తనతో పాటు తీసుకెళ్తుంది అన్వి. ఆద్విక్ ఇంకేం చేయలేక అన్వికతో పాటు తాను వెనకే వెళ్తాడు. అన్విక కారు డ్రైవ్ చేస్తుంటే ఆద్విక్ అన్విక భుజం మీద పడుకుంటాడు. ఒక 5 నిమిషాల తర్వాత అన్విక కారు ఆపి, ఆది దిగు, ఇల్లు వచ్చేసింది అంటుంది. ఆద్విక్ బయటకు కూడా చూడకుండా, నేను ఎక్కువసేపు పడుకున్నానా లేక నువ్వు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసావా బంగారం, 10 నిమిషాల్లో తీసుకొచ్చేసావు అంటాడు. అన్విక నవ్వి, తమాషా చాలు కానీ దిగు అంటుంది. ఆద్విక్ కిందకు దిగి చుట్టూ చూస్తూ షాక్ అవుతాడు. శివాంశు శ్రీనిక షిమ్లా రీచ్ అవుతారు. శివాంశు ఫ్లైట్ దిగ్గానే శ్రీనికని పట్టించుకోకుండా తన లగేజ్ బ్యాగ్ తీసుకుని తనను వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు. శ్రీనిక తన బ్యాగ్ తీసుకుని శివాంశు కోసం చూసేసరికి తను అక్కడ ఉండడు. శ్రీనిక దగ్గర మనీ కూడా ఉండదు. ఏం చెయ్యాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో వెనక నుండి వంశ్ వచ్చి, కంగారు పడకు జాను, నేనుండగా నిన్ను ఇబ్బంది పడినేస్తానా అంటాడు. శ్రీనిక వంశం చూడగానే ధైర్యం వచ్చి, థ్యాంక్స్ వంశ్ అంటుంది. వెళ్దామా అంటాడు వంశ్. ఎక్కడికి వంశ్? శివ్ ఎక్కడికున్నాడో తెలీదు. అత్తయ్య మావయ్య ఎవరన్నా ఫోన్ చేస్తే నేను తన దగ్గర లేకుంటే ప్రాబ్లం అవుతుంది కదా అంటుంది శ్రీనిక. వంశ్ ఏదో చెప్పేలోపే శివాంశు వెనక్కొచ్చి అక్కడ వాళ్ళిద్దరిని చూసి కావాలనే, హితు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. వంశ్ కొంచెం కంగారు పడి, శివ్ అది అది ఇక్కడ ఏదో ఫామ్ హౌస్ కొనాలి అని నాన్న చూసి రమ్మంటే వచ్చాను. లగేజ్ అంటే శ్రీనిక కనిపిస్తే మాట్లాడిస్తున్నా, నీ గురించి అడుగుతున్నా, ఇంతలో నువ్వే వచ్చావు అంటాడు. ఓకే, మేము హనీమూన్కి వచ్చాంరా అంటాడు వంశ్ వైపు తీక్షణంగా చూస్తూ. వంశు శ్రీనిక వైపు బాధగా చూసి, ఎంజాయ్ యువర్ టైం రా, ఎంజాయ్ యువర్ టైం అని, బాయ్ రా, డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తాతయ్య కాల్ చేశాడు, నీతో మాట్లాడాలంట అని ఫోన్ చేసి ఇస్తాడు శివ్. హలో తాతయ్య చెప్పండి అంటుంది శ్రీనిక. వాడేంటో తెలిసే నేను కాల్ చేశాను తల్లి, నిన్ను ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళుంటాడని అనుమానం వచ్చింది. వాడికి నచ్చితే ప్రాణమైనా ఇస్తాడు, నచ్చకుంటే మనిషిగా కూడా లెక్క చేయడు. నువ్వేం భయపడకు తల్లి, ఈ 4 రోజులు వాడి మనసు మార్చడానికి ట్రై చేయి అని కాల్ పెట్టేస్తారు శ్రీనివాస్ గారు. శ్రీనిక ఫోను శివాంష్కి ఇచ్చి తన వైపే చూస్తుంటే, నీ తెలివి మామూలు తెలివి కాదే, నా మీదనే నిఘా పెట్టించావుగా అని కోపంగా తన చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. శివాంశు పట్టుకున్న ఫోర్స్కి శ్రీనిక చేతిగాజులు పగిలి అటు శివాంష్కి ఇటు శ్రీనికకి ఇద్దరికీ గుచ్చుకుని రక్తం వస్తుంటుంది. శ్రీనిక నొప్పిని భరిస్తూ శివాంశు వెంట వెళ్తూ, శివ్ మీ చెయ్యి అనగానే శివాంశ్ ఆగి వెనక్కి తిరిగి తన గుండె మీద వేలు పెట్టి, నువ్వు ఇక్కడ చేసిన గాయం కంటే ఇది పెద్దది కాదు అని తన చెయ్యి విసిరికొట్టి, నీకు నొప్పిగా ఉందని డైరెక్ట్గా చెప్పుండొచ్చు, అది మాని నా మీద కన్సర్న్ ఉన్నట్టు నాటకం ఆడక్కర్లేదు అని ముందుకు వెళ్తాడు. శ్రీనిక బాధగా వెళ్తున్న శివాంశుని చూస్తుంటే వంశ్ దూరం నుండి వీళ్ళిద్దరినీ చూసి తను కూడా చాలా ఫీల్ అవుతాడు. మనసులో, రే శివ్, తనంటే నీకు ఇష్టం లేనప్పుడు తనని వదిలేయరా, అంతేకాని నా జానుని ఇలా బాధ పెట్టకురా అనుకుంటుండగా తనకి ఫోన్ వస్తుంది. వంశ్ కాల్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావు మన్వి, ఆర్ యూ ఆల్ రైట్ నౌ అంటాడు. బావా, మీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను అంటుంది మన్వి. చెప్పురా అంటాడు వంశ్. ఇవాళ నా పెళ్ళి బావా అని చెప్తుంది మన్వి. మన్వి, ఆర్ యూ మ్యాడ్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఇంత సడన్గా పెళ్ళేంటి అంటాడు వంశ్. ఎప్పటికైనా తన్ని చేసుకోవాల్సిందే కదా బావా అంటుంది మన్వి నోరు జారి. వాట్ డూ యు మీన్? మన్విత తడబడుతూ, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా బావా, అదేదో ఇప్పుడైతేనే బెటర్ అని అంటుంది. మన్వి, ప్లీజ్ డోంట్ డూ దిస్, ఒక్క 2 days ఆగు, నేను వచ్చి నీతో మాట్లాడతాను అంటాడు.
ఎప్పుడు మాట్లాడినా నా నిర్ణయం మారదు బావా అని కాల్ పెట్టేస్తుంది మన్విత. వంశ్ చిరాగ్గా ఫోను కారులో విసిరుకొట్టి, ఎందుకు మన్వి ఇలా చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.